నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఎన్నికల అధికారులు ఈ ఉప ఎన్నిక కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేశారు నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు 144 సెక్షన్ అమల్లో ఉంది సున్నితమైన ప్రాంతాలను డ్రోన్ల సహాయంతో అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు దాదాపు 3000 మంది పోలింగ్ సిబ్బంది 2000 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు ఈ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు నియోజకవర్గంలో దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉండగా వారి కోసం 407 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు ఇప్పటికే 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నవోదయ కాలనీలోని 290వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు జూబ్లీ హిల్స్ ప్రజలందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి కార్మిక నగర్ నుంచి స్పెషల్ కరెస్పాండెంట్ తేజ సిద్ధంగా ఉన్నారు తేజ పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి ఏంటి ఇప్పటి వరకు ఏ మేరకు పోలింగ్ నమోదై ఉండొచ్చు జ్యోతి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది మొత్తంగా పోలింగ్ ప్రారంభం ఇప్పటివరకు 3 గంటల 10 నిమిషాలు కావస్తుంది ఇప్పటివరకు కూడా 10% వరకు ఓటింగ్ నమోదైనట్టుగా కూడా గత కొద్దిసేపటి క్రితమే ఎక్స్క్లూజివ్గా మన 99 ఛానల్కు
హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి ఆర్వి కర్నర్ అయితే దాన్ని తేటతెల్లం చేశారు, అంటే స్పష్టం చేశారు. సో మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు 12 చోట్లయితే మాత్రం ఈవీఎంలు మొరాయించినటువంటి పరిస్థితి. ఈ 12 చోట్ల ఏవైతే ఈవీఎంలు మొరాయించాయో వాటికి వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే అధికారులు చేసినట్లుగా కూడా ఆర్వి కర్నర్ తెలిపారు. సో మొత్తంగా చూస్తే మాత్రం ఇప్పటి వరకు మనం ఎక్స్క్లూజివ్గా 99 ఛానల్ నుంచి ఇటు శ్రీనగర్ కాలనీ దగ్గరికి వెళ్ళాము, అదేవిధంగా కమలాపురి కాలనీ దగ్గరికి వెళ్ళాము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరొక 2 బూతులు, ప్రస్తుతం మనం కార్మిక నగర్ దగ్గర ఉన్నాము. సో మొత్తంగా చూస్తే కొన్ని చోట్ల కొంతమంది అయితే మాత్రం తమ ఓట్లు గల్లంతయ్యాయి. అంటే మాకు ఒకే కుటుంబానికి సంబంధించి ఒకే ఇంటి నెంబర్ నుంచి 6 ఉన్నప్పటికీ కూడా, అంటే 6 ఓటర్లు ఉన్నప్పటికీ కూడా 2 ఓట్లు మాత్రమే ఉన్నాయి, 4 ఓట్లు ఎట్టిపోయాయి అనేటువంటి స్థాయిలో కూడా కొంతమంది శ్రీనగర్ కాలనీ దగ్గర ఆ పోలింగ్ బూత్ దగ్గర మనకి చెప్పడం జరిగింది. సో మొత్తంగా చూస్తే మాత్రం పోలింగ్ అయితే ప్రస్తుతం ప్రశాంతంగానే కొనసాగుతుంది. మొత్తంగా ఎప్పటికప్పుడు ఇటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అనేటువంటి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఆర్వి కర్నన్ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి భద్రత ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఏ విధమైనటువంటి సెల్ ఫోన్లు కూడా ఎవరితోటి కూడా, అంటే ఓటర్లకి సెల్ ఫోన్ తోటి లోపలికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. కొన్ని చోట్ల మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని, ఎక్కడైతే ఒక 226కి సంబంధించినటువంటి పోలింగ్ బూత్లలో సమస్యాత్మకంగా ఉన్నాయని చెప్పి తెలుస్తున్నాయి, అక్కడ మాత్రం మరింత భద్రత కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా మనం పొద్దున్న నుంచి చెప్తూ ఉన్నాము, ఉదయం నుంచి చెప్తూనే ఉన్నాము, ఎందుకంటే డ్రోన్ కెమెరాలతో కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అయితే మాత్రం సమీక్షిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రశాంతంగా అయితే పోలింగ్ కొనసాగుతుంది. 58 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. సో మొత్తంగా అయితే మాత్రం అన్ని పార్టీలకు సంబంధించిన వారు కూడా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నప్పటికీ కూడా ఒక్కొక్కరుగా అయితే మాత్రం ఓటర్లు అయితే బయటకు వస్తున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం 3 గంటల 10 నిమిషాలలో 10% వరకు ఓట్లు, అంటే 10% వరకు పోలింగ్ శాతం అనేది నమోదైంది. ఇక సాయంత్రం 4 గంటలకు ఏ స్థాయిలో వస్తుంది అనేటువంటిది ఒక పూర్తి స్థాయి అంచనా రావచ్చు అనేటువంటిది అధికారులు అంచనా వేస్తున్నట్టుగా కూడా మనం చెప్పాలి. తేజ, మరి ఈ ఓట్ల గల్లంతు అనేది ఏ మేరకు జరిగి ఉండొచ్చు? ఎక్కువ శాతం జరిగింది అంటే మళ్ళీ పోలింగ్ ఇష్యూలో, రేపటి ఫలితాల విషయంలో చాలా చేంజెస్ చూడాల్సి ఉంటుంది. మరి ఈ ఓట్ల గల్లంతు అనే అంశం మీద ఏమైనా నివేదిక ఉందా? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే ఒక్క ఓటు చాలు, ఎవరైనా కానీ గెలవటానికైనా ఓడిపోవటానికైనా కానీ ఒక్క ఓటు చాలు. ఒక్క ఓటు మిస్ అయినా కానీ చాలా మిస్ అయిపోయినంత అలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 6 ఓటర్లు కానీ ఒకే ఇంటి నెంబర్లో ఉన్నారు, ఒకే కుటుంబ సభ్యులు, కానీ 2 ఓట్లు మాత్రమే ఉన్నాయి, 4 ఓట్లు మాత్రం వారికి ఎక్కడికి పోయాయి, ఎవరిని అడగాలో కూడా మాకు తెలియట్లేదు అనేటువంటి స్థాయిలో కూడా వారు చెప్తున్నారు. ఎక్స్క్లూజివ్గా మన 99 ఛానల్కి చెప్పారు, అక్కడ ఏ అధికారికి అడగాలన్నా కానీ ఎవరిని అడగాలో కూడా తెలియట్లేదు, మేము ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయం నుంచి ఇక్కడ బారులు తీరినప్పటికీ కూడా మాకు ఎవరు సమాధానం చెప్పట్లేదు అనేటువంటి స్థాయిలో వారు మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఇవన్నీ కూడా మన 99 ఛానల్ ద్వారా ఇటు జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఆర్వి కర్నన్ దృష్టికి తీసుకెళ్ళాము. సో వారంతా కూడా కొంత పరిశీలన చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కింద స్థాయి అధికారులకు కూడా చెప్పారు, దీన్ని ఒకసారి పరిశీలించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఏదైనా కానీ ఓటు అనేటువంటిది వినియోగించుకోవాలనుకున్నప్పుడు ఓటు అనేటువంటిది లేదు అని చెప్పడం తీవ్ర బాధాకరమైనటువంటి అంశాలు కూడా వారు చెప్తూ ఉన్నారు. ఏదైనా కానీ పోలింగ్ అయితే ప్రశాంతంగానే కొనసాగుతుంది అన్నట్లుగానే చెప్పొచ్చు. కానీ ఇలాంటి పరిస్థితి ఇంకా ఎక్కడెక్కడ ఏ పోలింగ్ బూత్ల దగ్గర ఉన్నాయి కూడా మనకు మరి కాసేపట్లో సమాచారం రాబోతుంది. వాటన్నిటి కూడా మానిటరింగ్ చేసిన తర్వాత మనం 99 ఛానల్ ద్వారానే మరొకసారి జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా మనం చేస్తామని కూడా మనం చెప్పొచ్చు జ్యోతి. ఇక పోలింగ్ శాతము వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తోందా? అన్ని కేంద్రాల్లోనూ సిచ్యువేషన్ పోలింగ్ ఎలా ఉంది? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 7 గంటల నుంచి ఇప్పుడు సమయం దగ్గరగా 9 గంటల 15 నిమిషాలు కావస్తుంది. అంటే పోలింగ్ ప్రారంభమై 3 గంటల 10 నిమిషాలు, అంటే 3 గంటల 15 నిమిషాలు అయింది. ఇప్పటి వరకు 10% వరకు అయితే పోలింగ్ నమోదైనట్లుగా కూడా జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్నన్ తెలిపారు. సో సాయంత్రం ఇప్పటి వరకు చూస్తే మాత్రం ప్రతి చోట కూడా ఏ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళినా కానీ ఎక్కువగా వృద్ధులు అనేవాళ్ళు,
అదేవిధంగా వికలాంగులు కూడా వారి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక గత కొద్దిసేపటి క్రితం నుంచి యువకులు కూడా చాలా తండోపతండాలుగా వారు ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్లోకి వారంతా కూడా వస్తున్నారు. సో మొత్తంగా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో అయితే మాత్రం 4,01,365 వరకు కూడా ఓటర్లు ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక్కొక్కరు వస్తున్నారు. మొత్తంగా అధికారుల అంచనా అయితే మాత్రం 65 నుంచి 70% వరకు తప్పనిసరిగా పోలింగ్ శాతం నమోదవుతుంది అనేటువంటి ఒక అంచనాకైతే అధికారులు వస్తున్నారంటే కానీ మనం చెప్పాలి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ తేజ. జూబ్లీహిల్స్ వెంగళరావు నగర్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అటు పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ సరళిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. ప్రస్తుతం మనం శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ 309, 3010 దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడ వారికి సంబంధించినటువంటి ఓట్లు కొంత చల్లా చెదురైనాయి, కొంత గల్లంతైనాయి అనేటువంటిది ఓటర్ చెప్తున్నారు. అసలు ఏంటి అనేటువంటి తెలుసుకుందాం. ఏం జరిగిందండి? మీ ఓటు వినియోగించుకున్నారా? నా ఓటు వేసాను. పాపది కూడా అయిపోయింది, మా వైఫ్ది లేదు. లేదంటే ఎవరో రాలేదు. అసలు ఇప్పుడు నేను పట్టుకుని 10 నిమిషాలు మొత్తం తిరిగాను. ఎక్కడ ఏ బూత్లోనూ లేదు, ఒక ఓటు లేదు. ఫాదర్ది ఇంకో చాట, మదర్ది ఇంకో చాట. సీనియర్ సిటిజన్లు వాళ్ళు వెళ్ళలేరు కదా. అంటే అందరూ ఒకే ఇంటి నెంబర్ మీద ఒకే ఇంట్లో ఉంటాం, డిఫరెంట్ స్ప్లిట్ అయిపోయింది. మరి దీన్ని కరెక్ట్ చేయాలి. ఎవరు చేయాలి? ఎవరు వచ్చి అసలు అడగలేదు, వెరిఫికేషన్ జరగలేదు. ఎంతమంది ఓటర్లు ఉన్నారు సార్ మీ ఇంట్లో? 6 ఓట్లు అంటే ఒక దగ్గర రాలే? 2 దొరికినాయి, మిగతా 4 దొరకలేదు. మిగతా 4 దొరకట్లేదు. ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు. ఇప్పుడు సర్వర్ డౌన్ అంటున్నారు, చెక్ చేస్తుండే ఆన్లైన్లో. అది ఎవరికన్నా స్థానికంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారు చూశారు కదా మీరు? ఎవరు ఉన్నారా చెప్పండి. అది పొజిషన్. సో మీకున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి 6 ఓట్లలో 4 ఓట్లు గల్లంతు. ఇప్పుడు గల్లంతు కాదు, అసలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. మాకు తెలియదు. ఎవరన్నా తెలిస్తే చెప్పండి, వెళ్ళి ఓటేస్తాం. సో చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఓటర్లు అయితే అంటే ప్రశాంతంగా అయితే పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ అనేటువంటిది అయితే కొనసాగుతుంది. అటు అందరూ కూడా వారి వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ఇక్కడ 3 అంచెల భద్రత అయితే కొనసాగుతుంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు బాంబ్ స్క్వాడ్, అదేవిధంగా డాగ్ స్క్వాడ్, ఎప్పటికప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్తో పూర్తి స్థాయిలో మానిటరింగ్ జరుగుతుంది. కానీ కొంతమంది ఓటర్లు మాత్రం వారికి సంబంధించినటువంటి తామంతా ఒకే ఇంటి నెంబర్ మీద ఉన్నప్పటికీ కూడా తమ ఓట్లు గల్లంతయ్యాయి, లేదంటే ఒక 2 ఓట్లు మాత్రమే కనపడ్డాయి, మిగిలిన 4 ఓట్లు ఎటు పోయినాయో తెలియట్లేదు, ఎవరినన్నా అడిగినా కానీ సర్వర్ డౌన్ అంటున్నారు అనేటువంటిది అయితే మాత్రం వారు ఆ విధమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 4 ఓట్లు మరి ఏమైనట్లు అనేటువంటిది అయితే ప్రశ్న వారి నుంచి వస్తుంది. ఏదైనా కానీ ఎన్నికల కమిషన్కి అయితే మాత్రం వారు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. మాకు సంబంధించినటువంటి ఓట్లు ఎటుపోయినాయి, మేము ఏ అధికారులను అడగాలి అనేటువంటిది అయితే మాత్రం వారి నుంచి వారు ప్రశ్నిస్తున్నట్టుగా, వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా మనం చెప్పొచ్చు. ఏదైతే మనం ప్రస్తుతానికి శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో అయితే పోలింగ్ ప్రారంభం అవటమే కాదు, ఒక్కొక్కరుగా వచ్చి వారు ఓటు హక్కును అయితే
ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ అయితే ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఎవరైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఉండటంతో పాటు తొలిసారిగా 139 ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్స్లో ఎలక్షన్ కమిషన్ డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మరింత ప్రత్యేక నిఘా పెట్టి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు అన్నట్లుగానే మనం చెప్పాలి. సీనియర్ వీడియో జర్నలిస్ట్ రాజుతో తేజ 99 టీవీ శ్రీనగర్ కాలనీ నుంచి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే ప్రారంభమైంది. ప్రారంభమై కూడా 2 గంటలు కావస్తుంది. 2 గంటల నుంచి కూడా జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఓటర్లంతా కూడా తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక్కొక్కరుగా పోలింగ్ బూత్లకు వస్తున్నారు. ప్రస్తుతం మనం వెంగళరావు నగర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఒక పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. మొత్తంగా ఒక్కొక్కరుగా అయితే కొంతమంది కుటుంబ సభ్యులు అందరితోటి వారంతా వస్తున్నారు. కొంతమంది యువకులు ఉన్నారు, కొంతమంది వృద్ధులు ఉన్నారు, వికలాంగులు కూడా ఇక్కడికి వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వారికి హెల్పర్స్గా కొంతమంది వచ్చి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తంగా చూస్తే మాత్రం ఇక్కడ భద్రత వ్యవహారం చూస్తే మనం ప్రతిసారి ఇప్పుడు చెప్తున్నట్టుగా కూడా 3 అంచెల భద్రత అనేటువంటిది ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. 139 లొకేషన్స్లో 407 బూత్లలో కూడా 65 వరకు కూడా కొంత సమస్యాత్మకమైనటువంటి లొకేషన్స్ ఉన్నాయి. అందులో 226 వరకు సమస్యాత్మక పోలింగ్ బూతులు ఉన్నాయి. ఆ సమస్యాత్మక పోలింగ్ బూతుల దగ్గర కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తకుండా అదనపు భద్రత అనేటువంటిది కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇక్కడ పోలీసు సిబ్బంది అయితే మాత్రం ఎవరినైనా కానీ లోపలికి వారిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే వారిని లోపలికి అనుమతిస్తున్నారు. ఎక్కడా కూడా సెల్ ఫోన్లు కూడా అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఏదైనా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల నడుమే ప్రశాంతంగా అయితే పోలింగ్ కొనసాగుతుంది అన్నట్లుగానే మనం చెప్పొచ్చు. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో వారు ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతుంది అనేటువంటి ఒక పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తున్నట్లుగానే చెప్పొచ్చు. ప్రస్తుతం వరకు అయితే మాత్రం ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా ఏ విధంగా నమోదైనటువంటి పరిస్థితి లేదు. కానీ కొన్ని చోట్ల కొన్ని బూత్లలో కొన్ని ఈవీఎంలు మొరాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా అధికారులు తక్షణమే ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ప్రతి పోలింగ్ బూత్ దగ్గర నుంచి 100 కిలోమీటర్ల అంటే 100 మీటర్ల రేడియేషన్ వరకు కూడా పూర్తి స్థాయిలో అక్కడ 144 సెక్షన్ అయితే కొనసాగుతుంది. వృద్ధులు వారికి సంబంధించి కూడా వారు ప్రశాంతంగా వారు రావటమే కాకుండా తమ ఓటు అనేటువంటిది తమ హక్కు, ఓటు హక్కును తాము పూర్తి స్థాయిలో వినియోగించుకొని తీరుతామని చెప్పి వారంతా వస్తున్నారు. ఇక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరుగుతున్న పరిస్థితి లేదు. ముమ్మర తనిఖీలు అయితే జరుగుతున్నాయి. ఓటరు స్వేచ్ఛగా వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్తున్నారు. చెప్పండి, మీ ఓటు హక్కు వినియోగించుకున్నారా? వినియోగించుకున్నారా? ఎట్లా పోలింగ్ స్టేషన్ లో అంతా భద్రత అంతా ప్రశాంతంగా ఉందా? మంచిగా ఉందా? లైన్ ఉన్నా కానీ నాకు ముందుగా తోలిచ్చిర్రు ఫస్ట్ లా. సమాజానికి ఏం చెప్తారు? ఎందుకంటే మీరు వృద్ధులు అయినా కానీ ఇంత ఇబ్బంది పడుతూ కూడా వచ్చి ఓటేశారు. చాలా మంది ఓటేయడానికి రావడానికి సంకోచిస్తున్నారు. అలాంటి వారికి ఏం చెప్తారు? ఓటు వేయాలి కంపల్సరీ. వృద్ధులైనా ఎవరైనా కానీ ఓటు వేయాలి కంపల్సరీ అని వచ్చినాను. ఓటు హక్కు ఉన్న వారంతా కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని మీరు వినియోగించుకోవాలి. ఓటు హక్కును వినియోగించుకోవాలి. సో మొత్తంగా అయితే మాత్రం క్షుణ్ణంగా పరిశీలించి ముమ్మర తనిఖీలు నిర్వహించిన తర్వాత మాత్రమే వారిని ఎవరినైనా కానీ ఓటర్ని లోపలికి బూత్లోకి అనుమతిస్తున్నారు. సో మొత్తంగా చాలా మంది మనం చూడొచ్చు. ఇక్కడ చాలా మంది వృద్ధులు అయితే మాత్రం ప్రధానంగా ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఉదయం నుంచి కూడా అంటే పోలింగ్ ప్రారంభమై 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రారంభమైన దగ్గర నుంచి కూడా వృద్ధులే ఎక్కువగా కనిపించడం అనేటువంటిది ఇక్కడ గమనార్హంగా చెప్పొచ్చు. అదేవిధంగా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సో మొత్తంగా చూస్తే మాత్రం భద్రత అయితే కట్టుదిట్టంగానే ఉంది. అందరూ కూడా మనం చూసాం కదా, ఇప్పుడే ఆ వృద్ధులు కూడా చెప్తున్నారు ఓటు అనేటువంటిది మన హక్కు, ఖచ్చితంగా వినియోగించుకొని తీరండి. నేను ఎంత ఇబ్బంది ఉన్నా కానీ నేను వచ్చి నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ప్రతి ఒక్కరు ఓటు ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోండి. ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేయడానికి మనకి ఓటే ప్రథమ సాధనం అనేటువంటిది అయితే ఆ విధంగా కూడా వారు మెసేజ్ ఇస్తున్నారు. కొంతమంది వికలాంగులు కూడా ఉన్నారు. వికలాంగులు కూడా వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏదైనా కానీ పోలింగ్ అయితే ప్రారంభమై 2-2.5 గంటలు కావస్తుంది. మొత్తంగా ప్రశాంతంగా అయితే పోలింగ్ కొనసాగుతుంది. కొన్ని చోట్ల మాత్రం కాస్త ఈవీఎంలు మొరాయించడం తప్ప మిగిలిందంతా ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగుతుంది అన్నట్లుగానే మనం చెప్పొచ్చు. ఇది వెంగళరావు నగర్ డివిజన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. సీనియర్ వీడియో జర్నలిస్ట్ రాజుతో తేజ 99 టీవీ వెంగళరావు నగర్ డివిజన్ దగ్గర నుంచి.